See, in this class we discussed about the limits of the form. Limits are in the form of 0 power 0 or infinity power 0. We discussed about these two forms. They are very, very important in this case. Whenever we are finding a limit which is in the form of f of x power g of x, ఒక లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ అనే ఫామ్లో ఉన్నప్పుడు సపోజ్ ఎల్ అనే లిమిట్ అనుకోండి. ఇది ఎలా ఉందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ దేనికి టెండ్ అవుతుందంటే జీరోకి టెండ్ అవుతుంది. జీ ఆఫ్ ఎక్స్ కూడా జీరోకి టెండ్ అవుతుంది. అప్పుడు ఇది 0 పవర్ 0 ఫామ్ అంటామంట. ఇది కూడా ఒక ఇండిటర్మినెంట్ ఫామ్. మనం ఇండిటర్మినెంట్ ఫామ్లో ఫస్ట్ డిస్కస్ చేసింది 0/0 ఫామ్ అనేది ఇండిటర్మినెంట్ ఫామ్ అన్నాం. అంటే ఏంటి, దాన్ని డైరెక్ట్గా చేయలేము, కొంచెం ఫామ్ చేంజ్ చేసి దీని యొక్క లిమిట్ కట్టచ్చు అని. అలాగే ఇన్ఫినిటీ ఫామ్లో ఉన్నదాన్ని కూడా మనం ఫామ్ చేసేసి మార్పు చేసి లిమిట్ కట్టచ్చు. తర్వాత 0 × ఫామ్ ఒకటి, ఇన్ఫినిటీ ఫామ్ ఒకటి డిస్కస్ చేసినంత వరకు. తర్వాత ఫామ్ ఏంటి అంటే 0 పవర్ 0 ఫాము, ఇన్ఫినిటీ పవర్ 0 ఫాము. ఎలా ఉన్నప్పుడు ఎలా చేయాలనేది మనం ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఎప్పుడైనా సరే ఈ ఫార్మేట్లో వచ్చినప్పుడు ఈ ఫంక్షన్ ఎల్ అనుకుంటే నువ్వేం చేస్తావు అంటే బోత్ సైడ్స్ లాగర్థం అప్లై చేయాలి. లాగర్థం ఎప్పుడైనా సరే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక ఫంక్షన్ వ్యారీ అవుతుంది, దానికి ఉన్న ఎక్స్పోనెంట్ కూడా వ్యారీ అవుతుంది. ఇది వేరియబుల్ అవుతుంది, ఇది కూడా వేరియబుల్ ఫంక్షన్ అవుతుంది. వేరియబుల్ పవర్ వేరియబుల్ ఎప్పుడు కనిపించినా సరే ఇన్ ఎనీ కేస్, వెదర్ ఇట్ ఈజ్ డిఫరెన్షియేషన్లో కానీ లిమిట్స్లో కానీ ఏ కేసులో అయినా సరే మనం లాగర్థమ్స్ అప్లై చేసుకోవాలి. ఫంక్షన్ పైన ఇంకో ఫంక్షన్ ఉన్నప్పుడు ఆ రెండు కూడా వేరియబుల్ ఫంక్షన్స్ అయినప్పుడు లాగర్థమ్స్ అనేది సూటబుల్ సబ్స్టిట్యూషన్. కాబట్టి లాగ్ ఎల్ అయింది. ఇక్కడ ఏమవుతుంది, లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ జీ ఆఫ్ ఎక్స్ అనేది లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ కదా. ఇప్పుడు ఈ జీ ఆఫ్ ఎక్స్ అనేది లాగ్ ఆఫ్ ఏ పవర్ ఎం అనే ఫామ్లో ఉంది. ఇది దానికోసం దీన్ని ఏం చేస్తామంటే లాగర్థమిక్ ఫార్ములా అప్లై చేస్తే జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇప్పుడు లాగ్ ఎల్ ఈజ్వల్ టు ఎంత వచ్చిందంటే మనకి జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. ఇప్పుడు లాగ్ ఎల్ యాక్చువల్లీ దీని బేసు ఈ ఉంటుంది అన్నమాట. మనకు కావాల్సింది ఏంటి, ఎల్ వాల్యూ కావాలి. ఎల్ వాల్యూ లిమిట్ వాల్యూ కావాలి. కాబట్టి లిమిట్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, అదర్వైజ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ పవర్కి తీసుకొస్తే ఈ పవర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ బేస్ని ఇటువైపు తీసుకొస్తే ఈ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అర్థమైంది. ఇది ఈ పవర్ ఎందుకని లాగ్ ఎక్స్ టు ద బేస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎన్ ఫార్ములా ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయడం. దీనికి ఇది ఇన్వర్స్. కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే మనకి ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఈ పవర్ ఇలా వచ్చింది. ఇప్పుడు దీనికి బోత్ సైడ్స్ లాగర్థం లిమిట్ అప్లై చేస్తాం. అప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఎల్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఈ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఎలా వచ్చింది. సో ఈ లిమిట్ని, ఇది కంటిన్యూస్ ఫంక్షనే కాబట్టి దీని యొక్క ఆర్గ్యుమెంట్లోకి అప్లై చేయొచ్చు. ఆర్గ్యుమెంట్లోకి అప్లై చేయడం అంటే ఏంటి, ఈ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ అనే ఫార్ములాలో ఉంటుంది. ఇది ఈ పవర్ సమ్ ఫంక్షన్ ఉంది పైన. కాబట్టి ఈ లిమిట్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ ఫంక్షన్ యొక్క ఆర్గ్యుమెంట్లోకి ఈ లిమిట్ తీసుకెళ్ళచ్చు. అంటే ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అర్థమైంది ఏంటి, ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ అనే ఫార్ములా ఉంటే దానికి లిమిట్ కట్టాలి అంటే అప్పుడు ఏం చేయాలన్నమాట, దాన్ని ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ జీ ఆఫ్ ఎక్స్ అనే ఫామ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫామ్లో రాసుకోవచ్చు. ఓకే, దిస్ సింప్లిఫికేషన్ ఏ ఫార్ములా ఉన్నా సరే
అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దీని మీద బేస్ అయ్యి. అప్పుడు ఇది డిటర్మినెంట్ ఫామ్లో ఉందా ఇండిటర్మినెంట్ ఫామ్లో ఉందో చూసుకోవాలి. ఇది ఈ లిమిట్ కట్టడానికి ఇక్కడ ఏదైతే ఫామ్ చేంజ్ అయిందో దాన్ని మనం సింప్లిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ కూడా చేయొచ్చు. మనం ఏం 0/0 అనుకున్నాం కదా, 0 ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ x/1/x రాద్దాం. 0/∞ కానీ ఇంకోటి ఏమనుకున్నాం 0/0 కానీ ∞/0 కానీ. ఇది ఎలా ఉంది, ఇది ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే ∞/0 ఫామ్లోకి వచ్చింది. ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అయితే 1/x/0 కదా. సో దీని వాల్యూ ఎంత? మనం ఏం నేర్చుకున్నామంటే ఇక్కడ ఈ ఫార్ములాలో ఏదైనా లిమిట్ ఇచ్చినప్పుడు అది f(x)(g) ఫామ్లో ఉంటే దాన్ని ఫైనల్గా ఎలా రాయాలి, e∞x∞0 g(x) log f(x) కింద రాసుకోవచ్చు. e∞x∞0 g(x) log f(x) అని రాసుకోవచ్చు. ఇది ఫార్ములా. కాబట్టి ఇది ఏ ఫార్ములాలో ఉంది, ∞/0 ఫామ్లో ఉంది. కాబట్టి దానికి అప్లై చేయాల్సిన ఫార్ములా ఏంటి, డైరెక్ట్గా రాయొచ్చు, లేకపోతే మీరు నేను ఏదైతే చేసినా దాన్ని దీన్ని కూడా అప్లై చేయొచ్చు. ఫస్ట్ ఏమనుకోవచ్చు, దీన్ని L అనుకోవచ్చు. L = x/1/x రాయాలి. తర్వాత ఏం చేయాలి, లాగరిథం అప్లై చేయాలి. అప్పుడు లాగ్ అప్లై చేసినా లేకపోతే దీన్నే సరే దీన్ని కూడా మీరు ఎలా కూడా రాయొచ్చు. ఏదైనా ఫంక్షన్ ఉంటే f(x) అనే ఫంక్షన్ ఉంటే దాన్ని e∫log f(x) అని కూడా రాయొచ్చు. f(x) అనే ఫంక్షన్ e∫log f(x) అని రాయొచ్చు. ఇంచేత ఈ రెండు ఇన్వర్స్ ఫంక్షన్స్ దానికోటి, కాబట్టి f(x) మిగులుతుంది. కాబట్టి నీకు ఏదైతే ఫంక్షన్ ఉందో ఈ ఫంక్షన్ని ఈ పవర్ మీద తీసుకెళ్ళవచ్చు. అంటే e∫log ఏం రాయాలన్నమాట, x⁻1/x రాయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇలా రాసాం కదా, ఇది L. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దీనికి లాగ్ అప్లై చేస్తాను, అది లిమిట్ అప్లై చేస్తాను బోత్ సైడ్స్. నాకు కావాల్సింది ఏంటి, లిమిట్. కాబట్టి బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తే దట్ ఇంప్లైస్ log L is equal to limit extends to 0 e∫log of ఇన్ఫినిటీ కదా, log of e∫log of x⁻1/x ఎలా రాయొచ్చు అంటే x⁻1/x. ఇప్పుడు ఏమైంది, ఇది ఇక్కడ log a⁻m అనే ఫార్ములాలో ఉంది. కాబట్టి నేనేం చేయొచ్చు అంటే దీన్ని లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. సో ఈ లిమిట్ని పైకి అప్లై చేయొచ్చు. ఏం చేత లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఇలా రాయొచ్చు. దీన్ని లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ log of x⁻1/x మాట ఇలా రాయొచ్చు. ఏం చేత ఇలా రాయగలుగుతామంటే ఇది f(g) అనే ఫార్ములాలో ఉంది. ఎప్పుడైనా సరే ఇలాంటి దానికి లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 g(x) అని రాసుకోవచ్చు. ఏ అయితే ఏ రాసుకోవచ్చు. అంటే దీని యొక్క ఫంక్షన్ యొక్క ఆర్గ్యుమెంట్లో తీసుకెళ్ళవచ్చు. ఇక్కడ ఇదంతా కలిపి ఒక ఫంక్షను. నువ్వు ఏదైతే లిమిట్ టోటల్గా ఫైండ్ అవుట్ చేస్తున్నావో e⁻f(x) అనే ఫార్ములాలో ఉంటుంది. కాబట్టి ఈ లిమిట్ని ఈ ఫంక్షన్ లోపలికి అనేది ఇక్కడ f, అనేది f, ఇక్కడ అనేది f, ఈ పైన ఉన్నది దీని యొక్క ఈ టోటల్ ఫంక్షన్ అంతా g, ఈ టోటల్ ఫంక్షన్ అంతా కూడా g, f(g) మాట, f(g) ఫంక్షన్ మాట. నువ్వు లిమిట్ టోటల్గా కట్టాలనుకుంటా. కాబట్టి ఈ లిమిట్ తీసుకెళ్ళి లోపల ఇన్నర్ ఫంక్షన్కి అప్లై చేయొచ్చు. కాబట్టి ఇన్నర్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ log of x+1/x కింద ఇలాగ మనం లిమిట్ తీసుకెళ్ళామన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ నెక్స్ట్ స్టెప్ తీసుకొచ్చి ఇక్కడ log a⁻m అనే ఫామ్లో ఉంది. కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే
ఎం లాగ్ ఏ కింద రాసుకోవాలి. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ ఎం అంటే 1/x ఇంటూ లాగ్ ఎక్స్ అవుద్ది. ఇప్పుడు ఈసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఏమర్థం అవుతుంది, ఇక్కడ ఈ పవర్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ వచ్చింది, ఇక్కడ లాగ్ ఎక్స్ బై ఎక్స్. కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే నేను ఇన్ఫినిటీ టెండ్ చేసి చూస్తాను. ఇన్ఫినిటీ టెండ్ చేస్తే లాగ్ ఎక్స్ దేనికి టెండ్ అవుద్ది, ఇన్ఫినిటీ టెండ్ అవుద్ది. టోటల్గా ఈ న్యూమరేటర్ అంతా ఇన్ఫినిటీ టెండ్ అవుద్ది, డినామినేటర్ కూడా ఇన్ఫినిటీకి టెండ్ అవుద్ది. అంటే మనకు వచ్చింది ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ వచ్చింది. కాబట్టి దానికి ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయొచ్చు డైరెక్ట్గా. కాబట్టి ఈ పవర్ ఇక్కడ ఏమొచ్చింది, లాగ్ ఎక్స్ బై లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ లాగ్ ఎక్స్ బై ఎక్స్. ఇది ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ కాబట్టి ఈ పవర్ దీనికి డెరివేటివ్ ఎంత, 1/x. డినామినేటర్ డెరివేటివ్ ఎంత, 1. లాగ్ ఎక్స్ బై ఎక్స్ 1 అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ కేసులో. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే 1/x ఏమి టెండ్ అవుద్ది, 0కి టెండ్ అవుద్ది. అంటే ఈ పవర్ 0కి టెండ్ అవుతుంది. ఈ పవర్ 0 అంటే ఎంత, 1. దీని ఫైనల్ ఆన్సర్ అన్నమాట. అర్థమైందా? అది